దాన్ని చూసి ప్రిపేర్ అవడం వేరు, లేదంటే ఎదుటి వ్యక్తి మీద ఉన్న భయంతో ప్రిపేర్ అవడం వేరు, మన మీద మనం నమ్మకంతో ప్రిపేర్ అవడం వేరు. వాస్తవానికి ఎవరైనా ఎన్నికలకి ఒక ఏడాది ఉందనగానో లేదా ఏడాదిన్నర 2 ఏళ్ల ముందు ప్రిపేర్ అవుతారు. కానీ డే 1 నుంచే ప్రిపేర్డ్గా ఉంది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు తాజాగా మొన్నటి నుంచి పిలుపునిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజల్లోకి వెళ్ళాలి కార్యకర్తలందరూ, ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి కూడా ప్రజలకు తెలియజేయాలి అంటూ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి అంటూ పిలుపునిచ్చారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటింటికి పంపించారు కార్యకర్తల్ని, కాకపోతే ఆయన ఎన్నికలకు ముందు చేశారు. ఎప్పటి నుంచే వెళ్ళ మొదలైపోతుంది. అంటే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రిపేర్ అవుతున్నారా, లేదంటే ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తే కానీ 2029లో మళ్ళీ అధికారంలోకి రాలేమో అని అనుకుంటున్నారా? ఏంటి టీడీపీ ఆలోచన? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి మీ ప్రభుత్వం అంటే ఒక కార్యక్రమం నిర్వహించారు. కానీ అది 2-3 ఏళ్ళ ముందు అయితే నిర్వహించలేదు, ఒక ఏడాది ముందు నిర్వహించారు. అప్పుడే గృహసారులను పెట్టి ఇవన్నీ మనం చూసాం. కానీ డే 1 నుంచే ప్రిపేర్డ్గా ఉంది టీడీపీ. ఇప్పుడు అది కాస్త అంత డోస్ పెంచింది 2 ఏళ్ళకి. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే, మనం సంక్షేమం చేసేసాం, అభివృద్ధి చేసేస్తున్నాం, ఇవన్నీ ప్రజలకు తెలియజేయండి, మీరు ఇంటింటికి వెళ్ళండి అని పిలుపునివ్వడం. అసలు ఏంటి రాజకీయం? తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పుడు కార్పొరేట్ కాలేజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పుడు గవర్నమెంట్ కాలేజ్. అది వాళ్ళు మాస్ గా ఉంటది వ్యవహారం అంతా. అంటే ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో నడుస్తుంటది జగన్. ఆ ప్రిన్సిపల్ గారు ఏం డెసిషన్ తీసుకుంటే అది నడుస్తుంది. ఆ కింద టీచర్లు ఎవరికాళ్ళు కొట్టుకుంటా ఉంటుంటారు. అది అట్లాగే ఉంటది. స్టూడెంట్స్ ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ఫైనల్ గా రిజల్ట్ వచ్చేటప్పటికి సంతృప్తి పడుతూ ఉంటారు. తర్వాత ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది అనడానికి సాక్ష్యం మన ఫెయిల్ అయినటువంటిది, భారీగా దెబ్బతింటాం. అయితే ఇదేంటంటే కార్పొరేట్ కాలేజీ మొదటి రోజు నుంచి బట్టి పట్టించడమే చేస్తుంటారు. కార్పొరేట్ కాలేజీలో చదివే ఏ విద్యార్థి కూడా మానసికంగా స్ట్రాంగ్ గా ఉండడు. గవర్నమెంట్ కాలేజీలో చదివే విద్యార్థి ఖచ్చితంగా మానసికంగా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏ ఒత్తిడి ఉండదు. వాళ్ళు పని చేసుకుంటూ ఉంటుంటారు. తేడా వచ్చిన రోజున వాళ్ళు ఫీల్ అవుతుంటారు అంతే తప్పించి టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఉండదు. వీళ్ళకి నిరంతరం టెన్షన్ ఉంటుంది. రోజు హోంవర్క్ ఇస్తారు. హోంవర్క్ సక్రమంగా రాయకపోతే కనుక టీచర్లు ఎట్లాగా వేధిస్తారు కార్పొరేట్లోను ప్రైవేట్లో, అట్లాగే ఉంటుంది వీళ్ళ వ్యవహారం అంతా కూడా. అందుకని చెప్పేసి నిరంతరం పరీక్ష ఉంటుంది. తెలుగుదేశం పాలిటిక్స్ పార్ట్ టైం పాలిటిక్స్ కాదు, పర్మనెంట్ పాలిటిక్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు అధికార ప్రతినిధిగా చేశాడు. ఆయనకి ఏదో కార్పొరేట్ పదవి కూడా ఇచ్చింది. అంతకు ముందు కూడా అధికార ప్రతినిధిగా చేస్తున్నాడు. తను నాతో చెప్పిన మాట ఏంటంటే, ఎలక్షన్ అయిపోయాక అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వెంటే తిరుగుతున్నాడు. డిగ్రీ మొన్నే కదబ్బా పూర్తి చేసింది, పీజీ పూర్తి చేసావు కదా, ఏదైనా పని చేసుకోబోయావని అడిగాడు జగన్. అంటే నువ్వు ఇక 24 hours రాజకీయం చేయబాక దీనివల్ల వృధా అని నాయకుడికి చెప్పాడు. ఆ తర్వాత లేదంటే ఏదో కార్పొరేషన్ పదవి ఇచ్చారు, నడిచింది అంతే. ఆ టైప్ ఉంటుంది జగన్ రాజకీయం. అంటే అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, కానీ అందరూ రాజకీయాల్లో కూర్చుంటే ఏ పని పాట ఉండదు అన్నటువంటి ధోరణి అతనిది. ఇక్కడ వచ్చేటప్పుడు నువ్వు నిరంతరం నువ్వు నీ వ్యాపారాలు చేసుకుంటే ఇది చేసుకో అంటారు. మళ్ళీ నువ్వు డబ్బుల్లో సంపాదించి పట్టరా అంటారు. వ్యాపారం చేస్తే అడిగి డబ్బులు వస్తుంది. ఖాళీగా ఉంటే ఎట్లా వ్యాపారం చేస్తాడు? ఈ పనులు చేసుకుంటూ కూర్చుంటే. అది కామన్ గా ఉండేది. ఈ తెలుగుదేశం ఎప్పుడున్నా సరే ఓవర్ హోంవర్క్ ఉంటుంది. కార్పొరేట్ కాలేజీల్లో ఎట్టయితే సతాయిస్తా ఉంటారు, అదే పని ఉంటుంది వాళ్ళకి. ఏదో ఇంకొకటి ఏంటంటే, కార్పొరేట్ కాలేజీలో మాస్టర్ నాకు ఇది అర్థమా పట్టలేదండి, కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే తల్లిదండ్రులు పిలిపించి తిడతారు. వీడికి చదువు రాదు, పాడు లేదు ఎదవని. లేకపోతే 10 మంది మధ్యలో కూర్చోబెట్టి అదిగో దానికి అర్థమైంది, దీనికి అర్థమైంది, నీకెందుకు అర్థం కాలేదని తిడతారు. అలా అవమానిస్తుంటారు. ఇక్కడ కూడా అంతే. వాళ్ళు చెప్పింది విని బట్టి పట్టాల కార్పొరేట్ కాలేజీ. వీళ్ళు చెప్పింది విని అర్థం చేసుకుని అది కరెక్ట్ అనుకోవాలా తెలుగుదేశంలో. ఒకవేళ అర్థం చేసుకోలేదంటే నువ్వు అసమర్థుడు తప్పించి, నీది అసమర్థత తప్పించి పార్టీదేం కాదు, పార్టీ బాగానే చెప్పింది అనేటటువంటి ఫీలింగ్ మాట్లాడడానికి చుట్టూతా ఉండే స్టూడెంట్స్ కార్పొరేట్లు ఎట్లా ఉంటారు, వీళ్ళ నాయకులు కూడా అట్లాగే ఉంటారు. నీకు అర్థం కాకపోతే ఏం చేయాలి, నువ్వు పనికి నీలాంటి అసమర్థులు పార్టీలో ఉన్నారని ఎటకారం చేస్తారు. విషయం ఏంటంటే వీడికి కూడా అర్థం కాదు, కానీ అర్థమైనట్టు నటిస్తాడు. కార్యకర్తలకు చాలా బలంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. గొడ్డల పార్టీ నెవర్ ఎగైన్, కూటమి ఎగైన్ అనే స్లోగన్ ఎక్కువ వినిపించాలి అనేది. అంటే ఈ మధ్యన ఈ గొడ్డలనే 3 అక్షరాలు వైసీపీ అనేది నాకు తెలిసి టీడీపీలు మర్చిపోయి ఉంటారు, లేదంటే ఇంకా మర్చిపోమని చెప్పడం. దాని మీదే రాజకీయం, దాని మీద రేపొద్దున గెలుపు ఆధారపడి ఉంటుందని అనుకుంటుందా టీడీపీ? గెలుపని కాదు, ఒకళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే 2 కాన్సెప్ట్లు ఉంటుంది అనమాట. ఒకటి మనల్ని చూసి ప్రేమించి ఓటేయడం,
రెండోది అవతల వాళ్ళని అసహించుకుని మనకు ఓటేయడం. 2014లో ఎట్లా గెలిచారు వీళ్ళు? జగన్ మీద అసహ్యాన్ని సృష్టించడంలో సక్సెస్ అయ్యారు. అతను జైలుకి వెళ్ళాడు, దుర్మార్గుడు, రాజారెడ్డి వారసుడు, లేకపోతే గనక హత్య రాజకీయాలు చేస్తాడు, ఇట్లాంటిది పదే పదే చెప్పడం, జైలు నుంచి బయటకు వచ్చాడు అన్నటువంటి కాన్సెప్ట్. అతనితో పోల్చుకుంటే గనక చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం, తెలంగాణ విషయంలో స్పష్టత లేదు, సమైక్యాంధ్ర అన్నట్టు ఇక్కడ మాట్లాడాడు, అక్కడ మాట్లాడాడు. ఏమి అంత పెద్ద పొలిటీషియను, అంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాడు రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ ఆడే నాటకంలో పావు అయిపోయాడు. ఇట్లాంటిదంతా ఉన్నటువంటి దాన్ని పక్కన పెట్టేసేసి ఆయన అదేది కాలజ్ఞాని, అనుభవజ్ఞుడు, ఆయనకు ఉన్నటువంటి అనుభవం ఇంకెవరికి లేదనేటటువంటి ఒక కాన్సెప్ట్ తెర మీద చేసుకొచ్చారు. నడిచిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఏళ్ల తరబడి ఉద్యోగాలు వస్తానే ఉంటాయి, బాబు వస్తే కానీ జాబు రాదు, జాబే లేదు అక్కడ అన్నట్టు. అంటే నిరంతరం నిరుద్యోగులకు సంబంధించి ఉన్నటువంటి ఒక దీన్ని సృష్టించడం, అది ఒక ఎకో సిస్టమ్ నడిపిస్తారు ఆయన. ఆ ఎకో సిస్టంలో భాగమే ఈ నినాదాలు. ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తకు నువ్వు ఈ మాట నువ్వు విమర్శించవయ్యా అంటే ఏమైనా విమర్శిస్తావని అంటాడు. అలా కాకుండా ఇదిగో నువ్వు ఇట్లాను. ఇది జగన్కి ఎప్పుడూ చేత కాదు, రాజశేఖర రెడ్డి కూడా చేత కాదు. ఇట్లాంటి రాజకీయం చేయి, నువ్వు వాళ్ళని దూషించు, వ్యక్తిగతంగా ద్వేషించు, ప్రజల్లో ఒక ద్వేషం పెంచు. ఇప్పుడు నరేంద్ర మోడీదేనే అంతే కదా, అమ్ముకోవడానికి కూడా పనికిరాడు, ఆర్థిక వ్యవస్థ వేస్ట్, ఆయన దేనికి పనికిరాడు, అసలు అసమర్థుడు, ఇట్లాంటి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రిగా. దాంట్లో తెలుగుదేశం గెలవాల, కానీ బీజేపీని ఓడించడంలో సక్సెస్ అయింది కదా. తెలుగుదేశం గెలవలేకపోయింది ఆ రోజు తన ప్రభుత్వ పనితీరు వల్ల. కానీ మోడీకి ఓటు వేయకూడదు. దేశవ్యాప్తంగా 303 సీట్లు వచ్చిన రోజు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ 0.9% ఓట్లకు పడిపోయింది. అంతకుముందు మామూలుగా వచ్చినా కూడా 3% ఓట్లు వచ్చేటటువంటి పార్టీ ఎందుకు దిగజారింది? వీళ్ళ నెగిటివ్ క్యాంపెయిన్ అన్నట్టు. అదే ధైర్యం వీళ్ళకి. మనం బాగుపడ్డా పడకపోయినా పర్లేదు, కానీ ఎదురోళ్ళు నాశనం అయితే అప్పుడు అదే మనకి బాగు అనేటటువంటి. 2 ఏళ్ల సంక్షేమం అమలు చేసినా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతుంది క్యాడర్ అనేది బలంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిలో. అంటే ఓకే, మామూలుగా మన లెక్క అయితే ఫస్ట్ ఏడాది ఏమీ చేయలేదు, తర్వాత నుంచి అమలు చేసుకొచ్చారని, 2 ఏళ్లలో మేము సంక్షేమం పూర్తిగా చేసేసామని ఇదే ప్రచారం చేస్తే నిజంగా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? అంటే బేసిక్గా ఒకటే, ఆయనకే తెలుసు కాబట్టినే ఈ దబాయింపు మాటలు చెప్పేది. మ్యాక్సిమం ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని అడుగుతారు, సాధారణంగా అక్కడ ఏదైనా రోడ్డు వేసారు, ఈ రోడ్డు వేసారమ్మా అని చెప్తే సరేనయ్యా, కాలువ కట్టారు, బాగుందయ్యా, నీళ్ళు ఇచ్చాము, మంచి నీళ్ళు వేసాము, ఇవన్నీ ఉంటాయి. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒక 5% 10% చేస్తుంటారు. అది చెప్పిన చోట వీళ్ళు చెప్పక్కర్లేదు, మీరు వచ్చాక ఈ రోడ్డు వేసారయ్యా బాగుందయ్యా అని వాళ్ళే చెప్తారు. ఎప్పుడైనా సరే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మనం చేసామని మనం వెళ్ళి చెప్పకూడదు, మీరు చేశారయ్యా అని జనం చెప్పాలి. అలా జనం చెప్పే అంతటితో 10% ఉంటుంది. మిగతా 90% మందికి ఏం చెప్పాలి? ఈవెన్ ఆ 10% దగ్గర కూడా అంత బాగుందయ్యా, మరి మా పెన్షన్ ఎప్పుడు ఇస్తారయ్యా అని అడుగుతారు. ఫస్ట్ రేపు పొద్దున్న జనం దగ్గరికి వెళ్ళినప్పుడు 25వ తారీఖు నుంచి జనం అంటున్నారు కదా, అవతలోళ్ళని మాట్లాడనీయకుండా ఏదో ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చేసి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. ఇంటి దగ్గరికి వెళ్ళి మీదంతా బాగుంది కదా, నిన్న అక్కడెక్కడో మీరందరూ మన ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో సంతోషంగా ఉన్నారంటే చప్పట్లు కొట్టండి అంటే తెలుగుదేశం కార్యకర్తల మధ్యలో అక్కడక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళు చప్పట్లు తప్పించి ఒక్క జనము అది మామూలుగా డ్వాక్రా గ్రూపుల్లో డబ్బులు తీసుకునేటటువంటి వాళ్ళే చప్పట్లు కొట్టట్లా. అంటే ఏం అర్థమవుతున్నది కదా, బాబు గారే పిలుపునిచ్చారు నిన్న, మీరందరూ ఈ 2 ఏళ్లలో మన వల్ల ప్రయోజనం పొందారు, మీరు వ్యక్తిగతంగా లబ్ధి పొందారని కూడా చప్పట్లు కొట్టండి. అలా పొందితే కదా చప్పట్లు కొట్టడానికి. పెన్షన్ అయ్యి అన్నారు, పెన్షన్ నువ్వేంది ఎవడున్నా ఇస్తున్నాడు, నీదంటూ ఏం చెప్పింది చేస్తావు నువ్వు, అది చేయలేదు కదా. ఇప్పుడు ఇంకోటి రెండోది ఏంటిది, వీళ్ళందరూ అడిగేటటువంటిది ఎక్కడికి పోయినా సరే పెన్షనే. కొంతమంది సచివాలయ సిబ్బందితో మాట్లాడారు, వాళ్ళు అదే చెప్తున్నారు, ఏడాదికి పోయిన ఇదివరకు అయితే కనుక అలా 3 నెలల నుంచి 6 నెలల్లో పెన్షన్ ఇచ్చేసేవాళ్ళం అండి. అక్కడ ఏ రాజకీయ నాయకుడు మాకు ఏ లీడరు చెప్పలేదు. ఆ 60 ఏళ్ళది కాగితం చూడగానే మేమే తీసుకొచ్చుకునేవాళ్ళం. అంత ముందే వాలంటీర్కి తెలుసు అతని వయసు 57 55 అనేటువంటిది. 60 రాగానే అన్న అని చెప్పేసి అల్లేళ్ళు తీసుకొచ్చేసేవాళ్ళు, మేము కూడా వెంటనే చేతికి ఇచ్చేసేవాళ్ళు. ఈవెన్ ఆరోగ్యశ్రీకి అయినా ఒక్కోసారి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే వాళ్ళు వచ్చి అడగగానే మేము వెంటనే ఆన్ ద స్పాట్ వాళ్ళకి ఆరోగ్యశ్రీని క్రియేట్ చేసి ఇచ్చేసేవాళ్ళం కార్డు. అది తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి మా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు, పని అయిపోయేది వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునేవాళ్ళు. ఇవాళ రోజున అది లేదు అన్నటువంటిది. ఇప్పుడు వెళ్ళి ఏమని చెప్పాలా, మీ ఇంట్లో జబ్బు పడిందా, ఆరోగ్యశ్రీ ఎవడ రాడు ఇట్లా నూరా అని చెప్పి వాళ్ళ దగ్గర గదమాయించి ఇది బిల్డప్ ఇవ్వాలి. దానికి ఈనాడు జ్యోతిలో ఏ అధికారులు అందరూ అన్యాయం చేసేస్తున్నారు, చంద్రబాబు గారు ఉదార హృదయంతో అందరికీ సేవ చేసేద్దాం అనుకుంటే ఉద్యోగులు చేయట్లేదని వాళ్ళ మీదకి దోసేయాలి.
ఉమ్, అంతే తప్పించి అక్కడ ఆరోగ్యశ్రీ కట్టక హాస్పిటల్కి వెళ్తానే డబ్బులు లేకపోతే రావట్లేదు అనేది కూడా. ఉమ్, అట్లా ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు డబ్బులు కట్టకపోతే నిన్ను చేర్చుకోలేవు, లేకపోతే కాలేజీకి రావద్దని చెప్పారు అనుకోండి. ఉమ్, అట్లా అన్నారా మా పిల్లడికి క్రిందసారి మేము అప్పు చేసి కట్టామయ్యా అన్నారు అనుకోండి, అంటే ఎవడో ఆయన పిలుచుకురండిటికి ఇట్లా మాట్లాడతారు. ఈ దబాయింపులు ఎన్ని రోజులు నడుస్తాయి? కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చి డే 1 నుంచి సంక్షేమ పథకాలు ఇచ్చి 4 ఏళ్ల తర్వాత గడప గడపకు మీ ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టి ఒక పేపర్లో మీ ఇంట్లో ఎవరెవరికి ఎంత వచ్చింది, ఎంత లబ్ధి పొందారని లెక్క తీసుకుని వెళ్ళి చూపిస్తేనే తిరస్కరించారు, ఆయన్ని పక్కన పెట్టారు. ఓకే, కారణం అదే అయి ఉండొచ్చు, ఇంకోటి అయింది. ఇప్పుడు ఏడాదిలో చేసినా చేయకపోయినా ఇంకా కొన్ని సూపర్ 6లో పెండింగ్లో ఉన్నా సరే సంక్షేమం పూర్తిగా అమలు చేసేసాం, వెళ్ళి ప్రచారం చేయండి, ఇంటింటికి వెళ్ళి చెప్పండి అంటే నిజంగా అది యాక్సెప్ట్ చేసే పనేనా? అంటే జగన్ విషయంలో జరిగిన ఒక పొరపాటు ఏంటంటే ఆ ఇళ్ల దగ్గరికి అది తీసుకువెళ్ళి దాన్ని ప్రచారాలు చేశారు. ఇదిగో చూపించారు, ఈయనకి ఇదిగో మీ 50,000. ఇంట్లో ఎంత అదే. వచ్చింది. అవును, అది చుట్టుపక్కల వాళ్ళందరూ విన్నారు. ఉమ్, అది వీళ్ళకి గిల్టీగా ఫీల్ అయ్యారు. అవును, ఉమ్, దాన్ని వీళ్ళు రెచ్చగొట్టారు. ఉమ్. ఎవడు ఆ డబ్బు సొమ్ము ఇచ్చాడేంటి, జగన్ గారి సొమ్ము ఇచ్చాడేంటి, ఎవరైనా అంతే కదా, అది ఎవరు చెప్పలేదు ఎవరు అట్లా అనరు కదా వీళ్ళు. అలా రెచ్చగొట్టారు. వాళ్ళకేంటి పొందింది నిజం, వాళ్ళకి తెలుసు. అవును, కానీ అందరి ముందు ఈ నిన్నటిదాకా ఏంటి నాకే పథకం రాలేదు, నాకే పథకం పై రాలేదు, చెప్పుకుంటారు. మేమే కష్టపడి సంపాదించుకున్నాం అన్న టైప్ లో చెప్తారు. ఉమ్, ఎప్పుడైతే ఇట్లానే ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గరికి ఎంత వచ్చిందో ఆ లెక్కతో అకౌంట్ సహా నెంబర్తో చెప్పడం, సహా ఈవెన్ కొంతమంది అయితే 5 లక్షలు 4 లక్షల రూపాయల బెనిఫిట్స్ కూడా పొందారన్నటువంటి సోషల్ మీడియాలో కూడా వైరల్ అన్ని అయ్యింది. రకాలుగా. ఉమ్, అక్కడ ఇంకోటి అక్కడ అతికిస్తున్నారు గోడ మీద. అవును, ఇవన్నీ చూసేటప్పటికి వాళ్ళకి ఆ, ఒక ఈగో క్లాష్ అయింది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అవును, అవును, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళు వీడు బాగా రెచ్చగొట్టగలిగారు. వాడు అబ్బ సొమ్ము ఇచ్చాడు ఏంటి, ఇట్ట చెప్పడం ఏంటి, ఇట్ట ప్రచారం చేయడం ఏంటి అని. ఉమ్, అది పనిచేసింది ఒక ఆస్పెక్ట్. అది అవును. రెండవది వచ్చేటప్పటికి ఈ పథకాలకు సంబంధించినటువంటిది ఆ, ఏది వాలంటీర్లే చేశారన్నటువంటి ఫీలింగు, మాకు ఆ పేరు రాలేదు, మేము వెళ్తే మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదు అన్న కార్యకర్త ఫీలింగు, ఉమ్, కార్యకర్తలు పనిచేయకపోవడం అన్నటువంటిది పనిచేసింది. అవును, ఇప్పుడు చంద్రబాబు గారి దానికి వచ్చారు మొదటి నుంచి కార్యకర్తే. ఇప్పటికి వచ్చినప్పుడు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉంటుంది. ఉమ్, మేము వాళ్ళని మ్యానిపులేట్ చేయగలిగాం కదా, ఉమ్, మమ్మల్ని మేము మ్యానిపులేట్ చేసుకోగలం, మేము ఎదిగామని చెప్పి చెప్పగలం, ఉమ్, కన్విన్స్ చేయమని చెప్తున్నారు. ఉమ్. ఇప్పుడు వెళ్ళారు అంటే అక్కడ అనుకోండి, ఇస్తేనే కన్విన్స్ అవ్వలేదు కదా, ఇక్కడ ఇంకా చాలా అదే పెండింగ్ లో అనేది ఉన్నాయి. ఎలా ఈ కన్విన్స్ డ్రామా అవుతారు? ఇస్తే వేరు, ఎమోషన్ వేరు. అవునా? ఉమ్, ఇప్పుడు అన్ని ఇచ్చినటువంటి స్టాలిన్ ఓడిపోయాడు, ఉమ్. ఇస్తానన్న విజయ్ గెలిచాడు. మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 1500 రాలేదు అంటారు. అప్పుడు జగన్ అంటే ఇచ్చేసి నీ చూపించేశాడు అకౌంట్ నెంబర్ సార్. ఇక్కడ ఓన్లీ పింఛన్, మీరు అన్నట్టు పింఛన్ తప్ప ఇంక వేరేది ఏమీ కనిపించదు. బీసీ ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకి ఇస్తారని పింఛన్ ఏది అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఒక్కొక్కరికి 1500 ఆయన అన్నాలు నిమ్మని రాయన నీకు 15 నీకు 15 నీకు 15 అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏదమ్మా మా వాళ్ళందరికీ 15 అంటే వీళ్ళు ఏం చెప్తారు? అందుకేమైనా వెళ్ళట్లేదా ప్రజలు? అది దానికోసమే వీళ్ళు వెళ్ళటలేదు. ఉమ్, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వస్తాం. మొన్న నేను విన్నాను ఏంటంటే ఎమ్మెల్యేలు సాధారణంగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, మేమందరం కూడా ఒక మీటింగులకి ఏదన్నా పెడితే ఎవడన్నా పార్టీ అదే ఒక ప్రభుత్వ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసులోనూ ఇంకో చోట పెట్టాల్సి వస్తుంది. ఉమ్, ఆడికి వెళ్తే ఎంఆర్ఓ కుర్చీ మేము లాక్కుని కూర్చోవాల్సి వస్తుంది. ఉమ్, మాకు ఇప్పుడు మీరు ఎట్లయితే రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు అట్లా మాకు ఏదన్నా ఒక పొజిషన్ ఉంటే ఉమ్. చేయగలుగుతాము అవును, గుర్తు. అని చెప్పారట ఎమ్మెల్యేలు. ఉమ్, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ జిల్లాకు ఒకటే ఉంటది, మా నియోజకవర్గం నుంచి అక్కడికి వచ్చి సమీక్ష చేయమని ఎట్టా చెప్తారు, ఉమ్, కుదరదు కదా అని అడిగారట. ఉమ్, అప్పుడు దానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 లక్షల రూపాయల డబ్బులతో ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకునేటట్టు. అంటే అద్దెకి ఒక బిల్డింగు, అద్దె గవర్నమెంటే కడుతుంది. ఉమ్, 10 లక్షల రూపాయలతో ఎక్విప్మెంట్, ఉమ్, ఏది మైకులు, కుర్చీలు, బల్లలు, ఉమ్, ఇవన్నీ ప్లస్ 5 స్టాఫ్ వేశారట సచివాలయ సిబ్బంది. ఉమ్, 5 స్టాఫ్ ప్రతి ఆఫీస్కి, ఉమ్, అవన్నీ కంప్యూటరైజ్ చేయడం ఇవన్నీ ఉమ్, ప్లస్ దానికి తోడు ఒక ఇన్ఛార్జ్ కూడా, సూపర్వైజర్, ఉమ్, ఇట్లా 5 పెట్టారట. ఉమ్, పెడితే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఉంది. ఉమ్, అక్కడ మామూలుగా ఎమ్మెల్యేలు పెట్టింది ఏంటి, ప్రతి వారం ఈ దర్బార్ పెట్టి పబ్లిక్ నుంచి ఇది తీసుకోవడం, ఇళ్లలో ఎట్ట చేస్తా అన్నారని ఇట్లా పెట్టారట. ఉమ్, ఉమ్, అంతా అయ్యింది. ఇది దాదాపుగా 7 నెలలు 8 నెలల నుంచినో నడుస్తుందట. ఉమ్, అయితే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, చంద్రబాబు గారు మీరు కంపల్సరీగా దర్బార్ పెట్టాలా, ప్రతి సోమవారం పెట్టాల్సిందని లోకేష్ ఏమో అవన్నీ సమీక్షలు అడుగుతున్నాడు కదా. ఉమ్, ఈ అడుగుతున్న క్రమంలో జనాలకి ఈ దర్బార్ పనిని ఏం చేశారు, ఎమ్మెల్యే డైరెక్ట్ కూర్చోకుండా ఈ సచివాలయ సిబ్బందిని కూర్చోబెట్టేసి వాళ్ళ దగ్గర తీసుకోమంటారు. ఫైనల్ గా రిపోర్ట్ మాత్రం అక్కడ పంపిస్తారు. అజ్జాలు లోకేష్ కానీ చంద్రబాబు కానీ, ఇదిగో సోన్సు ఎమ్మెల్యే దగ్గరికి ఇన్ని వచ్చినాయి అంట దర్బారు. ఈ టెట్లలో వస్తున్న వాటిలో 100కి 95% వస్తున్నాయి అన్ని ఇయనట, పెన్షన్ ఏనట.
ఎక్కువ 60 ఏళ్ళైంది పెన్షన్, 50 ఏళ్ళైంది పెన్షన్, పెన్షన్ల మీదే. అట్లా మహిళలు మా 1500 రూపాయలు ఇవే అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం కూడా అదే, ఆ డబ్బుల మీద ఆధారపడతారు చాలా అది అంటే ఏంటి, అంతగా గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంది. కనబడుతుంది. అవును. వీళ్ళు వెళ్ళారనుకోండి అదే అడుగుతారు. ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే అందుకనే దబాయించాలి. వీళ్ళది రాసుకో అని ఒకసారి నాటించవచ్చు, రెండోసారి ఎక్కడో ఎందుకు. జగన్ ఆ రోజున అన్ని చేశాక పంపిస్తే అప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఫీడ్బ్యాక్ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఒకే ఇంట్లో ఒకళ్ళకి వృద్ధుడికి పెన్షన్ ఉంది, మహిళకి ఏదో ఒక డబ్బులు వచ్చింది 18,000 రూపాయలు. వీళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు ఇల్లు ఇచ్చారు ఒకటి, ఒకే ఇంట్లో ఒక అన్న తమ్ముడు భార్యలు, 2 భార్యలు ఇటు వీళ్ళు ఉన్నారు. ఆ ఇంటికి వెళ్ళగానే అడిగేది ఏంటి అంటే, అన్నా మా నాన్నకి ఇచ్చారే ఇల్లు, మా అమ్మకి ఇచ్చారే ఇల్లు, మా 2 అన్నదమ్ములు ఉన్నాం, మా 2 భార్యలకి ఇవ్వాలి కదన్న, మేము 3 ఫ్యామిలీలు, లేదా ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నా సరే మాకేంటి, కూతురికి పెళ్లి కాలేదు, కూతురికి కూడా ఒక ఇల్లు చూడండి అన్న, ఇట్లా అడిగేవాళ్ళట. ఏది ఒకే ఇంట్లో లేదు, మా ఎట్లాగో మా తాతకి ఇస్తున్నారు, మా నాయనమ్మకి కూడా ఇవ్వండి, ఇట్లాగా ఏదో ఒక కారణం చూపెట్టి. అదేమంటే చివరికి కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేశారంటే, ఇక వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్టుగా కాకుండా విడిపోయి ఉన్నట్టుగా లెక్క కట్టిపి, అంటే ఇప్పుడు 22 ఇల్లు అనుకోండి, డోర్ నెంబరు 22 AB అని రాయండిరా అని చెప్పేసి ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు ఇప్పించినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు అనర్హులు అని చెప్పేది అయ్యే తీసేస్తారు. 6 లక్షలు తీసేశారంటున్నారు కదా, అవే అట్లా అంటే చచ్చిపోయినటువంటి వాళ్ళు ఒకటి ప్లస్ ఎట్లా అంటే ఏంటి, ఈ స్టైల్లో ఎంత ఇచ్చినా కూడా, ఎంత చేసినా కూడా వాడికి ఇంకా కావాలి, ఇంకా లబ్ధి పొందాలి. ఏదో సామెత ఉంది కదా, ఒంటి మీద కట్టుకున్న బట్ట మంది కాకపోతే ఊరంతా దేకమన్నాడట వెనకడొకడు. మనిషి ఆశ చావదు. కాబట్టి అదే ఉన్నప్పుడు అసలు ఏమీ లేకుండా, ఇప్పుడు ఆరోగ్యశ్రీకి పోతే ఆసుపత్రిలో డబ్బులు అడుగుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ కి లేక స్కూల్కి కానీ కాలేజీకి కానీ పోతే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అంతకుముందు మనకు తెలుసు, మన స్కూళ్ళల్లో, మన స్కూళ్ళల్లో నాకు తెలిసి నేను చూసిన ఇదేంటంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్, మనకి 7th తప్పితే పిల్లల్ని చదువు మానిపించేసేవాళ్ళు, ఇంట్లో ఉంచేవాళ్ళు ఆడపిల్లలు, అక్కడి నుంచి ఇంటి పని చూసుకో నువ్వు అని చెప్పేసి ఆపేసేవాళ్ళు బోల్డ్ అంతా. నా చిన్నప్పటి నుంచి చూసుకున్నప్పుడు 10th అయ్యేటప్పటికి మగపిల్లాడికి పరీక్ష, 10th క్లాస్ పాస్ అయితే మగపిల్లాడికి సంబంధించి, అందులో అప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి కాదు కదా, ఊరికి పోవాల్సిందే. ఆ ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి ఒప్పుకుంటారు. ఒకసారి ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ వస్తే సీట్లు కూడా రావు అక్కడ, కాబట్టి నువ్వు అక్కర్లేదు, నువ్వు ఇంటి పని చూసుకో సప్లిమెంటరీ అంటే ఫెయిల్ అయితే. మధ్యతరగతి బాగా కొంచెం ధనవంతుల కుటుంబాలు ఓకే, కానీ లేబరు, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అంతా అక్కడతో అయిపోయేది వాళ్ళ చదువు. ఎక్కడెందుకు, నేను కాన్వెంట్ చెప్పాను, ట్యూషన్స్ చెప్పాను ఆ రోజుల్లో. నా కాన్వెంట్, నా ట్యూషన్ అంతా లేబరే ఉండేవాళ్ళు, వాళ్ళందరిది ఇదే చూసేవాళ్ళు. 10th క్లాస్ అయితే ఇంకొకసారి పంపిస్తారు మా ట్యూషన్ దగ్గరికి, అంటే స్కూల్లో తప్పాడు గవర్నమెంట్ స్కూల్లో, అక్కడ సరిగ్గా చెప్పలేదా మీరు చెప్పండి అయ్యా అని పంపిస్తారు. సెప్టెంబర్కి పాస్ అయిపోవాలి, లేదా అన్ని కూలికి తీసుకెళ్ళిపోవడమే. మ్యాక్సిమం గట్టిగా నేను కూర్చోబెట్టి, మొన్న 5 సబ్జెక్టులో 3 పాస్ అయిపోయాడు కదమ్మా, ఇంకొకటే కదమ్మా ఉంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే, అప్పుడు ఇంకొక 6 నెలలు గడువు ఇచ్చేవాడు. వాడు నెక్స్ట్ మార్చిలో పూర్తి కాకపోతే అయిపోయినట్టాడు కూలికి. అట్లా వెళ్ళిన వాళ్ళని బోల్డ్ అంతమంది తెలుసు నాకు. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రవాహం పబ్లిక్ లో వచ్చేటప్పటికి. అలాంటి చోట్ల నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ తీసి పడేస్తే అంటే స్కూల్కే రాని, కాలేజీకి రానిట్లేదు. ఇప్పుడు ఎట్లాగుందంటే, రాజశేఖర్ రెడ్డి అట్లాంటి స్టేజీ నుంచి పీజీ పిహెచ్డి దాకా కూడా చేసే ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు పేదోడికి. పిహెచ్డి దాకా కూడా ఫ్రీ, అసలు డబ్బులు ఏం కట్టక్కర్లేదు, వైట్ రేషన్ కార్డు ఉంటే చాలు, గవర్నమెంట్ డబ్బులు కట్టుకునేది. నేను అప్పుడు కొంతమంది ఒక 2-3 చూసా, MBA కానీ M ఫార్మసీ, ఇవి చదవలేము. ఇదే ఎవరైతే డిగ్రీ పాస్ అయిపోతారో, బీకామ్ పాస్ అయిన వాళ్ళకి MBA వాళ్ళు దీనికి ఫోన్ చేసి, ఆ కాలేజీలకి అడ్మిషన్స్ పెద్దగా ఉండేవి కాదు, వాళ్ళు ఫోన్లు చేసి మీరు ఏం అక్కర్లేదమ్మా, జస్ట్ అప్లికేషన్ పూర్తి చేయండి, మీకు ఎదురు ఒక 5,000 ఇస్తాం, లేకపోతే ఎదురు 10,000 ఇస్తాం, లేదా సో బెనిఫిట్ ఇస్తాం, మీరు పరీక్ష రోజున వచ్చి రాస్తే చాలు, కావాలంటే అవి కూడా మేమే మేనేజ్ చేస్తాం అని చెప్పి చేర్చుకున్నారు. కాలేజీకి కూడా అటెండ్ కాకుండా MBAలు పూర్తయిన వాళ్ళు, ఏది దాన్ని ఏమంటారు, M ఫార్మసీలు పూర్తయిన వాళ్ళు నాకు తెలుసు కొంతమంది, కాలేజీకి వెళ్లకుండా అటెండెన్స్ వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వస్తున్నాయి కాబట్టి, తద్వారా పీజీలు పూర్తయిన వాళ్ళు ఉన్నారు.
అట్లాగే ఎంఫిల్ పిహెచ్డీలు ఎంబీబీఎస్లు ఎంఎస్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు 10 పైసలు ఖర్చు లేకుండా పేదవాడికి ఆ సర్టిఫికెట్లు వచ్చినాయి. అందులో కొంతమంది దుర్వినియోగం చేయొచ్చు. నేను చెప్పినటువంటి విధంగా మిగతా అది మామూలుగా అలా కరెక్ట్ కాదు, కాకపోతే వాళ్ళకి ఏదో పూర్తయింది చదివింది. ఇక్కడ చదివిన వాళ్ళకి అద్భుతమైన అదృష్టం దక్కింది. అసలు మామూలుగా చదివించడం అసాధ్యం అనుకున్నారు. అలాంటి స్టేజీ నుంచి జగన్ వచ్చి తన తండ్రి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లో నుంచి పీజీ పీకేశాడు. ఉట్టి డిగ్రీ వరకే పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఆ రాజశేఖర రెడ్డి పెట్టి పథకం అన్నటువంటి కోపం ఏమో గానీ డిగ్రీ లేపేసి ఇంటర్ వరకు ఇప్పుడు అమ్మ ఒడి మాత్రమే నడుస్తుంది. ఆ తల్లికి వందనం ఇంటర్మీడియట్ వరకు అంతే ఎనఫ్, మిగతాది అంతా లేదు. అంటే ఎంత వ్యతిరేకత, ఎంత తిరుగుబాటు ప్రజల్లో దీన్ని కన్విన్స్ చేయడం అనేది ఇంటింటికి వెళ్ళి సాధ్యమేనా వీళ్ళకి? ఇప్పుడు వీళ్ళకి ఏం అక్కర్లేదు, నివేదిక ఇస్తే చాలు. ఇప్పుడు ఆ ఏరియాలో మైక్ ఎట్టుకుని ఒకటి ఉపన్యాసం ఇచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా అంతే చేశారు. ఫస్ట్ చెప్పారు వీళ్ళ దగ్గరికి, రెండోసారి వెళ్ళేటప్పటికి రోడ్ల మీద ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోయారు. అంతే ఇప్పుడు వీళ్ళు కూడా అంతే అవుతుంది. రోడ్డు మీద నుంచి ఉపన్యాసం ఇచ్చి అవసరమైతే ఆ ఏరియాలో ఉన్న తెలుగుదేశం కార్యకర్త ఇంటికి వెళ్ళి అది కొంచెం కావాలంటే సోషల్ మీడియాలో వీడియో తీస్తారు. అన్న అసలు మీరు వచ్చిన తర్వాత అన్న మేము చాలా ప్రశాంతంగా నిద్రపోయామన్నా, అంతకుముందు నిద్ర పట్టేది కాదు, భోజనం కూడా చేసేవాళ్ళం కాదన్న, అంతకుముందు అన్నం కూడా దొరికేది కాదు, బియ్యం అది, మీరు వచ్చాక అన్నం మంచి అన్నం పెడుతున్నారన్న మా ఇంట్లో అని చెప్పేసి వాళ్ళు చెప్పడము. ఆ లేడీస్ కూడా అసలు మీరు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వచ్చాక మేము ఇప్పటిదాకా గతంలో అయితే సరైన బట్టలు కూడా ఉండేగా, చిరిగిపోయిన బట్టలు ఉండే, మీరు వచ్చిన తర్వాత మంచి బట్టలు కట్టుకుంటామని వాళ్ళు చెప్తారు. ఇదంతా చూపెట్టి అదిగో దాన్ని ఏమంటారు, అద్భుత విప్లవం అంటారు అక్కడ. అదేది బ్రిటన్, అమెరికా, చైనా, చెన్నై, అదే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇది కదా పాలన అంటే అంటూ వాళ్ళందరూ అక్కడ చప్పట్లు కొడతారు. అయిపోయా మనకి. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి నెల 25వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయమంటున్నారు టీడీపీ కార్యకర్తలని చంద్రబాబు నాయుడు గారు. గొడ్డల పార్టీ నెవర్ అగైన్, కూటమి అగైన్ ఈ నినాదమే ఉంటుందట. మరి ప్రజలు కన్విన్స్ అవుతారా? చూద్దాం.